మార్నింగ్ హైగ్రీవాచారి గారు. రాజశేఖరం, ఇల్లు సౌకర్యంగా ఉందా? చాలా సౌకర్యంగా ఉందండి. కాకపోతే దోమలు ఈ సైజులు ఉన్నాయి. మరేం పర్వాలేదు. సాయంకాలం వెళ్ళేటప్పుడు పిచ్చికారు కొనుక్కెళ్తాను. నా రూమ్ ఎక్కడ చూపిస్తాను. ఐ వాంట్ ఎక్స్ప్లనేషన్ పేపర్. కమ్ ఆన్. ఆయన ఎవరండి? చెవి కోసం మేకలు అరుస్తున్నాడు. మన మొగుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. వాళ్ళ ఆవిడ ఆయనకు మొగుడు, ఆయన మనకు మొగుడు. అలా అరుస్తూ వస్తున్నాడంటే వాళ్ళ ఆవిడతో బాగా తిట్టుకుని వస్తున్నాడని అర్థం. జాగ్రత్త. ఆయన ఏం చెప్పినా విను, విని ఇంకేం చెప్పకు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఫుడ్ పేటం నిర్ణయించవలసింది నేనయ్యా. టెండర్స్ వచ్చాయా? రాలేదు సార్. ఎందుకు రాలేదు? పంపలేదు సార్. ఎందుకు పంపలేదు? తెలియదు సార్. నీకు తెలుసో తెలియదో నాకు అనవసరం. ఐ వాంట్ ది ఎక్స్ప్లనేషన్ ఆన్ ది పేపర్. నమస్కారం సార్. వివరమయ్యా. ఐఎమ్ రాజశేఖరం, జేఈ సార్. పోస్టెడ్ ఫ్రమ్ విజయవాడ, చిరగారిపల్లి రోడ్. ఎగ్జాక్ట్లీ సార్. డ్యూటీలో జాయిన్ అవడానికి ఇంత ఆలస్యం ఏమిటి? స్టాండ్ రైట్. చిరగారిపల్లిలో నాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళింది సార్. పెళ్ళ? ఎందుకు చేసుకున్నావయ్యా పెళ్లి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ప్రేమించావా? చూడు మిస్టర్ రాజశేఖరం, గరగరాపల్లి రోడ్స్, చిరగారిపల్లి రోడ్స్. చిరగరాపల్లి రోడ్స్. ప్రేమ అనేది ఒక కల్తీ సిమెంట్ లాంటిది. పెళ్లి అనేది ఆ సిమెంట్ తో కట్టిన అవుకు బ్రిడ్జ్ లాంటిది. ఆ బ్రిడ్జ్ టెండర్స్ విషయం ఇమీడియట్ గా తేల్చకపోతే నేను ఊరుకోను. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటానో నాకే తెలియదు. వాట్ యువర్ సీట్? అయ్యి బాబోయ్, గొప్పోడ్రా. ఒక్కడు సరిగ్గా పనిచేయటం లేదు. ఐఎమ్ గోయింగ్ టు డిస్మిస్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్. హలో బాబు, కొంచెం జై రాజశేఖరం గారు పిలువు బాబు. ఎవరు మాట్లాడేది? విక్టోరియా మహారాణి. నీకెందుకయ్యా కులబోతాలు చెప్తా కానీ పిలవా? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నాను, పిలువు. మిస్టర్ రాజశేఖరం, చిరగరాపల్లి రోడ్స్. ఎస్ సార్. ఫోన్ ఫ్రమ్ యువర్ వైఫ్. కమ్ ఆన్ మ్యాన్. ఎస్ సార్, కమింగ్ సార్. హలో జయ, ఏమిటి? నేను సూపర్ బజార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా మంచి ఫర్నిచర్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ సింగిల్ మిర్రర్ తీసుకోనా, డబుల్ మిర్రర్ తీసుకోనా? నీ ఇష్టం వచ్చి తీసుకో. ఓకే, ఉంటాను. ఫోన్స్ తో టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళి ఎస్టిమేట్స్ తయారు Yes, sir. చేయి. హలో రాజశేఖరం గారు పిలువు. ఎవరు మాట్లాడేది? ఏమయ్యా, నీకేమైనా పిచ్చా? ఇందాకే అడిగావు, మొహం మార్చేట్టు తిట్టాను. మళ్ళీ అడుగుతావేంటి? అంటే పిలువు. రాజశేఖరం, మిస్టర్ రాజశేఖరం. ఏమిటి సార్? కమ్ హియర్. ఫోన్ ఫ్రమ్ యువర్ సేమ్ ఓల్డ్ వైఫ్. హలో. వంటకి అక్బార్ తీసుకోనా లేకపోతే సనోలా తీసుకోనా? వంట కొను. ఫోన్ పెట్టేయి, పెట్టేయి. సార్, హలో. ఓకే అమ్మా, ఓకే ఓకే. రాజశేఖరం. ఎస్ సార్. హలో. ఏమండి, ఇక్కడ బియ్యం కూడా ఉన్నాయి. నన్ను కొనమంటారా లేదా ఊరిని తెప్పిద్దామా? చూడు, బియ్యంతో పాటు చిట్టు, ఊక, తౌడు అన్ని ఒకసారి కొనే. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను, డిస్టర్బ్ చేయకు. ఓకే, ఫోన్ పెట్టేయి. ఇంకెప్పుడు ఫోన్ చేయక, బుద్ధి లేకుండా ఫోన్ పెట్టాయి. నన్ను ఫోన్ పెట్టేయమంటారు, నువ్వేవడోరా? అవతారు ఎక్కడ? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నానని చెప్పు. ఎస్ మేడం. సార్, మిస్సెస్. లేరని చెప్పేయి, లేరని చెప్పేయి. మేడం, లేరని చెప్పమన్నారండి. గబుకు వచ్చాను సార్. హలో డియర్. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? అలాగే చదువు కానీ డియర్. నా నవల్స్ పట్టుకెళ్ళొద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలాగే. ఓకే, బాయ్ బాయ్. చీరియో. ఏడు సార్, చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవినింగ్ సినిమా ప్రోగ్రామ్ ఉందా? ఎస్ సార్. ఏమిటా అది? కళ్ళు మూసి నడపడానికి ఇది రోడ్డు రావా, నీ ఇల్లు అనుకున్నావా? సార్, నా ఇల్లు తప్పించి స్వర్గాన్ని కూడా నా ఇల్లు అనుకోను కల్లో కూడా. చూడని మాట నిజం, గుద్దిన మాట నిజం. ఆహా, నిజాన్ని నిజం నడి రోడ్డు మీద ఒప్పుకున్న వాడికంటా గొప్పవాడు ఎవడుంటాడండి ఈ లోకంలో. నమస్కారం సార్. భాష బాగున్నావా? బాగున్నా. నాన్నగారు అడిగాని చెప్పు. అలాగే సార్,
నేను పెద్ద మనిషిని మీరు ఎప్పటికైనా గుర్తించాలి. నువ్వు పెద్ద మనిషి అయితే ఎవరికి కావాలయ్యా? రోడ్డు మీద ఉన్న పెద్దని గుర్తిస్తావా? ఇప్పుడు జీపులు గుద్దావు, రేపు మనుషులు గుర్తావు. అసలు నువ్వు ఎవరిపోతాయా? సార్ చదివాయి ఎండ ఎక్కువగా ఉంది, మీకు వేడి వేడి ఆలోచనలు వస్తున్నాయి. ఓ పని చేద్దాం సార్, కూల్ డ్రింక్స్ కూల్ గా మాట్లాడుకుందాం సార్. పదండి సార్. ఆ పని జైలు చేయొచ్చు. పద. సార్ చూడండి సార్, ఇలా కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు మహాత్మా గాంధీ. లెక్క పెట్టే కూడా మీ కోపం అలాగే ఉంటే మీ ఇష్టం వచ్చి చేయండి. కళ్ళు మూసుకుపోయేవాడిని చెప్పు కొట్టి ఆ తర్వాత 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు అబ్రహం లింకన్. పద. చూసుడు నేను ఫోన్ చేస్తాను. బాబు చెప్పండి, వెళ్ళి ఫోన్ చేయి. అలాగే సార్. ఫోన్ సార్. ఎవరండి మీరు? జయ, మా ఆయన సుబ్బారావు గారా? సారీ అండి. ఏమండి, మన ఎదుటి పోర్షన్లో కొత్తగా అద్దెకి వచ్చారని చెప్పానే, వీళ్ళేనండి రాజశేఖరం గారు, వారి భార్య. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మనం హౌస్ విత్ ఫర్నిచర్ అద్దెకిచ్చామే, అదే హైగ్రీవాచార్య గారు చెప్పిన జై రాజశేఖర. ఏమండి, చరిత్ర మార్చాలండి. అసలు గొప్ప గొప్ప యుద్ధాలన్నీ ఆడవాళ్ళ వల్ల జరిగాయంటారు కానీ బుల్షిట్ అంటారండి. నన్ను అడిగితే ప్రపంచ యుద్ధాలన్నీ ఆడవాళ్ళు లేక రాక జరిగాయంటారు. ఇప్పుడు చూడండి, ఒక్క క్షణం వీళ్ళిద్దరూ రావడం ఆలస్యం అయితే ప్రాణమిత్రులం కావాల్సిన మనం బద్ధ శత్రువులు అయిపోయేవాడు. ఏమండి, అవర్స్ ఇస్ హిస్టారికల్ మీటింగ్ అండి. అసలు నేను సీత అనుకుంటున్నామండి మిమ్మల్ని కలుసుకోవాలని. అనుకోకుండా యాక్సిడెంట్తోనే కలిసాం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. చేయండి సార్. వెరీ హ్యాపీ టు మీట్ యూ. హ్యాపీ టు మీట్ యు. బట్ నా లైట్ ఊరుకోండి, ఏమిటది బోర్డు లైట్ కోసం? పర్వాలేదు రండి. సార్ నన్ను అవమానించకండి సార్. మీరెవరో తెలిసిన తర్వాత మన బంధుత్వం అర్థం చేసుకున్నాక మీకు లైట్ ఇవ్వను సార్. జీపే కొనిచ్చేస్తాను సార్. నాకు జీప్ అక్కడ లైట్ పగిలిపోయింది. మీరు మర్చిపోండి, ఆయన అంతే. గుర్తుంచుకుంటే కదమ్మా మర్చిపోవడానికి. మనం కలిసిన శుభ సందర్భంలో హాయిగా వినాయక హోటల్కి వెళ్ళి కలిసి కాఫీ తాగుతాం. రండమ్మా. అదండి. అదండి. అది గవర్నమెంట్ జీప్ అండి. జయాన్ని ఏమండి, మీరు ఇంకా సుబ్బారావు గారు ఇల్లు చూడలేదు గాని, ఆహా ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత పవిత్రంగా ఉంటుంది. నా భలే నచ్చింది అనుకోండి. వద్దమ్మా వద్దు. పొగట్టు ప్రామిసరీ నోట్లాడిది, తిట్టు రెడీ క్యాష్ లాడిది అన్నారు. పొగిడి పాడు చేయడం కన్నా తిట్టి బాగు చేయడం మంచిదని అథర్వణ శాస్త్రంలో 2వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పారు. ఏమంటారు రాజశేఖరం గారు? నేను అనవసరమైన శాస్త్రాలు చదవనండి. అర్ధరాత్రి ఆడపిల్లల హత్యలు అనే పుస్తకం. చూడండి, మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేయండి. ది టేబుల్ ఇస్ ఆన్ మీ. బేరర్. అరే పాప ఎవరు మాస్టారు? మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి అండి. ఏమండి, ఆ మహాత్ముడు వల్ల కాకపోతే నేను ఇవాళ ఇలా ఉండేవాడిని కాదండి. పాపం ఈ మధ్య వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందన్నారు. ఎలా ఉన్నారో పలకరించి వస్తాను సీత. అలాగేనండి. జస్ట్ మినిట్ సార్. పాపం చూస్తే దిగులుగా ఉన్నట్టుంది. అమ్మా పాప, ఏమ్మా పాప, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. సుబ్బారావు గారిది పెద్ద తరహా మస్తత్వం. ఆయన మొదటి నుంచి అంతేనండి. సారీ, మీరెవరో నాకు తెలియదండి. చూడు, నీ అవసరం నాకుంది, నా అవసరం నీకుంది. అసలు జీవితమే పెద్ద అవసరం. దాని గురించి ఆలోచించడం అనవసరం. చూడు, నెంబర్ 10 అన్నపూర్ణమ్మ స్ట్రీట్. వచ్చే ఉండు, అడ్రస్ రాసిస్తాను. వద్దులే, ఏం లేదు. ఈ మధ్య కాగితాలు బొత్తిగా అరగడం లేదు. దోశ చల్లారిపోతాయేమో, నేను వెళ్ళి ఆయన పిలుచుకొస్తాను. మాస్టర్, పాపం ఆయన ఏదో కష్ట సుఖాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో మీరేమిటి? అమ్మాయితో మాట్లాడుతూ రావటం మర్చి. హాయ్ షీలా. I'm all right. How are you? Come on, let's go. Then what? Come on. నేను చూసి చాలా కాలం అయింది. Hello dear. He is my boyfriend, Mr. Raja. ఇతను ఎవరో తెలుసా? నా హస్బెండ్, వరల్డ్ ఫేమస్ బెస్ట్ డాన్సర్. హలో సార్. No. Kushiba. Very good. అసలు కాలేజీలో చదువుకునేటప్పుడు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని పడి చచ్చేదాన్ని. వాట్? నువ్వు సిగరెట్లు మానేసావా? అవును. నో డియర్, మీ కాలేజీలో చదివేటప్పుడు రోజుకు 10 పెట్లు కాల్చేవాడు. No, please. పాప విషయం తలుచుకుంటేనే గుండు. ఏరమైనా ఎక్కడికి వెళ్ళారు? ఎవరో స్నేహితులు వస్తే వెళ్ళారు.
ఆడవాళ్ళ ఉన్నారు, మనం వెయిట్ చేద్దాం అమ్మా. ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అసలు. Come on, I'll introduce my better half. ఓకే నో ఇప్పుడు కాదు. ఐ విల్ మీట్ అగైన్. Okay. ఓకే సీ యూ. ఖుషీబా Koshiba. కమ్ ఆన్ రియా ఓకే ప్రొసీడ్. I'm sorry, ఆలస్యం అయిపోయింది. జయ, షీలాని మా కాలేజ్ బ్యూటీ. నేనంటే పడి చచ్చిపోయేది. సార్, ఒక రోజు అయిందంటే అర్ధరాత్రి ఉన్నట్టు నా రూమ్కి వచ్చేసింది. అర్ధరాత్రి ఓ ఆడపిల్ల పుస్తకం కోసం. ఏమిటి మీరు సిగరెట్ కలుస్తారా? Yes. ఒక్కరోజు సిగరెట్ కలిస్తే 1 సంవత్సరం ఆయుర్దాయం తగ్గిపోతుందని అధర్మ శాస్త్రంలో చెప్పారు. అంటే రోజుకి 20 సేవలు కలిస్తే 20 సంవత్సరాలు ముందే చచ్చిపోతారా? నాన్ సెన్స్. అలా అనుకుంటే జీవితం అంతా అనుమానంతో బతకాల్సి వస్తుంది. ఏమి అనుభవించకుండానే చావాల్సి వస్తుంది సార్. సార్, లైఫ్ అంటే మనం అనుభవించాలి సార్. వి మస్ట్ ఎంజాయ్ ద లైఫ్. జయ, ఏమిటది? కూర తాలింపు పెడతావా లేదా నీ కోపాన్ని తాలింపు పెడుతున్నావా? తగ్గలేక వస్తుందా? ఊరికి వేసే తాలింపుకి ఇంత ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారే. హోటల్లో మీరు వేసిన వేషానికి ఒంటి నిండా పెట్రోల్ పోసి అంటించినంత పడిపోయింది తెలుసా? ఏదో పెద్ద మనిషి సరదాగా కాఫీకి పిలిస్తే సిగరెట్లు, వాటి మీద లెక్చర్లు, అబ్బాసారు ముడితో సరసాలు. చిచ్చి. జయ, షీల అంటే ఎవరనుకున్నావు? ఇప్పుడు వెళ్తున్న ఈ హృదయ సామ్రాజ్యాన్ని ఒకప్పుడు తానే ఏలవలసింది. పిండి కొద్దీ రొట్టన్నారు. నా కర్మ, నీ పాలు పడ్డాను. వద్దు, వద్దు. అయితే దాన్నే కట్టుకోపోయారా? నా వెనకెందుకు పడ్డారు? నన్నెందుకు కట్టుకున్నారు? నేను నీ వెనక పడ్డానా? నా వెనక పడింది నువ్వు, నన్ను గోల పెట్టింది నువ్వు, నన్ను కట్టుకుంది నువ్వు. అందుకే ఏడుస్తున్నాను. పొరిగింటి పులకూర రుచని ఎన్నైనా అంటారు, వారు తెగించారు. అవును, మగ పురుషులం. ఏమైనా అంటాం, ఏమైనా చేస్తాం. మీరు మా కాళ్ళ కింద బాటా చెప్పుల్లా అణిగిమణిగి ఉండాలి. లేదా కాలికి చెప్పులా పడుండాలా? ఉండండి. మిమ్మల్ని చెప్పానా? చెప్పేవాళ్ళ బాయ్.